దేవుని చేత దర్శించబడి, అయ్యలారా మనకే ప్రమాదము జరగదు, మనం చేరవలసిన గమ్యస్థానానికి దేవుడు చేరుస్తాడని చెప్పి విశ్వాస మాటల ద్వారా ఆయన బలపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ మాటల నుంచి మనం నేర్చుకోవలసినటువంటి దివ్యమైన పాఠము, ఈ రోజున ఈ విశ్వాస వాడ ప్రయాణములో, మనం సాగుతున్నటువంటి ఈ ప్రయాణములో అనేక సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రయాణాన్ని గురించి, మనం తీసుకున్న నిర్ణయాల గురించి, మనం నడుస్తున్నటువంటి యాత్రను గురించి అనేక పర్యాయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనలాంటి అనేక దైవ సేవకుల ద్వారా, దీన సేవకుల ద్వారా మనకి హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు ఆ హెచ్చరికలని మనము అనుసరించేవారుగా, ఆ హెచ్చరికల్ని మనం స్వీకరించేవారుగా ఉండాలి తప్ప వీళ్ళకేం తెలుసు అని చెప్పి, వీళ్ళు ఏం చెప్పినా కానీ వీళ్ళ స్వార్థం గురించి చెప్తారనేటట్లుగా ఏ ఒక్కరమో కూడా వాటిని మన పెడ చెవిని పెట్టి